హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లో మనకు హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేయనట్లుగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం అయితే జరిగిందండి. సో ప్రిపరేషన్కి చాలా మంచి టైం అయితే ఉందండి. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఓకేనా. మరి అభ్యర్థుల కోరిక మేరకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో దాదాపు 2,999 ఉన్నటువంటి కోర్స్ని కేవలము 799 రూపాయలకి అందజేస్తున్నామండి, ప్రారంభ ఆఫర్లో భాగంగా. మరి ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయండి. మీరు ఎనీ టైం ఎన్నిసార్లైనా వినవచ్చు. టెస్ట్ సిరీస్ ఉంటుందండి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్, బిడ్ బ్యాంక్ పీడిఎఫ్ కూడా అందుబాటులో అయితే ఉంటుందండి, ఓకేనా. మరి ఇది కోర్స్ అనేది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో మీకైతే అందజేస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసులు అయితే చెప్పించడం అయితే జరిగిందండి, ఓకేనా. ఇది సువర్ణ అవకాశము. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చినటువంటి నోటిఫికేషన్ 250కి పైగా ఖాళీలను, ఓకేనా, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్గా మరి నియామకం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక మీ ప్రిపరేషనే లాస్ట్. ప్రతి ఒక్కరి దగ్గర మన కోర్స్ ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఓకేనా. మరి యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, డౌన్లోడ్ చేయండి వెంటనే. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ గైస్. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్లో విడుదల చేసినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి మరి గత ప్రశ్నాపత్రము ఏ విధంగా వచ్చింది అనే వివరాలు అయితే చూద్దామండి. మనకు పేపర్ 1, పేపర్ 2 రెండు ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ ఉంటుంది, పేపర్ 2లో ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పేపర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో జనరల్ స్టడీస్ అనేది అందరూ చదువుతారండి, సో కాబట్టి అది మామూలే అందరికీ. బట్ పేపర్ 2 అనేది చాలా చాలా ముఖ్యమైనది, జాబ్ డిసైడింగ్గా మనమైతే చెప్పుకోవచ్చు. సో మరి పేపర్ 2 ఏ విధంగా వచ్చింది, క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి, సో మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి అంశాలను బేరీజు వేసుకుంటూ ప్రిపరేషన్ అయితే కొనసాగిద్దాం. అందరికీ ముఖ్యమైన గమనిక అండి, మన యాప్లో మరి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి పర్ఫెక్ట్ కోర్స్ లాంచ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇప్పటికే చాలామంది తీసుకున్నారు, చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంది. ప్రజెంట్ ఆఫర్ ఉందండి, 5,000 రూపాయలకు ఉండేటువంటి కోర్స్ని కేవలము 799 రూపాయలకే మీకోసం అని చెప్పేసి అందజేస్తున్నామండి. సో ఒకసారి డెమో చూసి తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇది మంచి అవకాశం, చాలా సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగాలండి ఇవి, ఓకేనా. ఇప్పుడు రిలీజ్ చేశారు కాబట్టి జాగ్రత్తగా చదవండి, ఖచ్చితంగా జాబ్ సాధించవచ్చు. 250కి పైగా ఖాళీలు ఉండడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్, మంచి ఖాళీలు ఇవి, ఓకే. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ప్రతిరోజు మీకు గనక మోడల్ పేపర్స్ కావాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, కంటిన్యూ చేద్దాం, ఓకే. క్వశ్చన్ నెంబర్ 1, ఆదర్శవాదము భౌతికవాదానికి నేరుగా వ్యతిరేకమైనటువంటిది ఏంటి? ఆదర్శవాదం భౌతికవాదానికి నేరుగా వ్యతిరేకం ఏంటండి? ఆది భౌతికవాదము. ఏంటది? ఆది భౌతికవాదము. నెక్స్ట్ వన్, సహజత్వంలో విద్య యొక్క లక్ష్యం ఏంటి? సహజత్వంలో విద్య యొక్క లక్ష్యము ఏ విధంగా ఉంటుందండి? దాని యొక్క లక్ష్యం ఏంటండి? స్వయం వ్యక్తీకరణ, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అంటారు, ఓకేనా. సహజంగా నేర్చుకుంటారండి. సహజంగా ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలకు మరి పుట్టగానే కొన్ని 1 year 2 years వచ్చే వరకు వాళ్ళు వారంతట వారే నేర్చుకుంటారు సహజంగా. ఇంట్లో వాళ్ళని చూసి, బయట చూసి, సో వాళ్ళే నేర్చుకుంటారు. అది సహజంగా వారికి వచ్చేటువంటి జ్ఞానము, ఓకేనా. అది విద్యగా కూడా చెప్పుకోవచ్చు. దాన్నే మనము స్వయం వ్యక్తీకరణ, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్, వ్యవహారిక సత్తావాదం అనేది ఆలోచనలు మరియు డాష్ ద్వారా మంచి జ్ఞానాన్ని పొందడం మరియు అభివృద్ధి కోసం సూచించే ఒక భావన. వ్యవహారిక సత్తావాదం అనేది ఏంటండి? మరి అది ఆన్సర్ అనుభవాలు. వ్యవహారిక సత్తావాదం అనేది ఏంటండి? ఆలోచనలు మరియు అనుభవాల ద్వారా. దేని ద్వారా అండి?
అనుభవాల ద్వారా జ్ఞానాన్ని పొందడము, అభివృద్ధి కోసం సూచించే ఒక భావనగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ప్రతి వ్యక్తి ప్రత్యేకమైన వారే మరియు విద్య వ్యక్తిగత వ్యత్యాసాలను తీర్చాలి మరియు ఇది ప్రధానంగా స్వతంత్ర విద్యకు సంబంధించినది. దీనికి చెందిన ఒక భావన ఏంటి? ప్రతి వ్యక్తి ప్రత్యేకమైన వారే మరియు విద్య వ్యక్తిగత వ్యత్యాసాలను తీర్చాలి మరియు ఇది ప్రధానంగా స్వతంత్ర విద్యకు సంబంధించినది అనే దానికి భావన ఏంటండి? అస్తిత్వవాదము. ఏంటది? అస్తిత్వవాదం. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, ఇది గాంధీజీ విద్యా పథకం. ఏంటండి గాంధీ గారి విద్యా పథకం ఏంటి? ప్రాథమిక విద్య. గాంధీజీ స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ బేసిక్ ఎడ్యుకేషన్ లేదా ప్రాథమిక విద్యగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, శాంతినికేతన్ని స్థాపించిన వారు ఎవరు? శాంతినికేతన్ ఎవరండి? రవీంద్రనాథ్ ఠాగూర్ కలకత్తాలో స్థాపించడం జరిగింది శాంతినికేతన్ని. ఓకే. నెక్స్ట్, వివేకానందుని తత్వశాస్త్రము దేనిపై ప్రాముఖ్యాన్ని ఇస్తుంది? వివేకానందుని తత్వశాస్త్రము దేనిపైన ప్రాముఖ్యత ఇస్తుందండి? మనిషి చేసే విద్య, మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్కి ప్రాముఖ్యాన్ని ఇస్తుందండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగారండి ప్రీవియస్గా మనకు. ఓకే, ఈ యొక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి. నెక్స్ట్, అనుభవైక ఏకీకరణ అనేది మానవ జీవితంలోని వివిధ సమస్యలను పరిష్కరించడానికి ఒక సమగ్ర విధానము అని చెప్పినటువంటి వారు ఎవరు? అనుభవైక ఏకీకరణ ఎవరు చెప్పారు? ఇది అరబిందో. ఓకేనా? అనుభవైక ఏకీకరణ వివిధ సమస్యలను పరిష్కరించడానికి ఒక సమగ్ర విధానం అని చెప్పింది అరబిందో. నెక్స్ట్, ఎడ్యుకేషన్ యాజ్ సర్వీస్ అనే పుస్తకాన్ని డాష్ 1912లో రాశారు. ఎవరు రాశారండి? ఎడ్యుకేషన్ యాజ్ సర్వీస్. హూ రోట్ ద బుక్ ఆర్ హూ రిటన్ ద బుక్? జిడ్డు కృష్ణమూర్తి గారు. ఎవరండి? జిడ్డు కృష్ణమూర్తి గారు రచించినటువంటి చాలా ఫేమస్ పుస్తకము. నెక్స్ట్ వన్, ఆర్టికల్ డాష్ బలహీన వర్గాల పిల్లలకు విద్యను అందిస్తుంది. ఆర్టికల్ డాష్ ప్రొవైడ్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ వీకర్ సెక్షన్. ఏ ఆర్టికల్ ప్రకారం అండి? 46వ ఆర్టికల్ ప్రకారము బలహీన వర్గాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యనైతే అందించడము జరుగుతుంది 46 ప్రకారం. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ విద్యా హక్కును అందిస్తుంది? విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గివ్ రైట్ టు ఎడ్యుకేషన్? ఏంటండి? ఆర్టికల్ 45. ఓకేనా? ఆర్టికల్ 45. నెక్స్ట్ వన్, డాష్ ప్రయోగాత్మక మనస్తత్వ శాస్త్రం యొక్క తండ్రిగా పరిగణించబడుతున్నారు. ఎవరండి? డాష్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ. ఎవరు అంటే ఫాదర్గా, ప్రయోగాత్మక మనస్తత్వ శాస్త్రం యొక్క ఫాదర్గా ఎవరిని పరిగణిస్తామండి? విలియం వూండ్. ఓకే, విలియం వూండ్ అనేటువంటి మానసిక శాస్త్రవేత్తని. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సామాజిక, సాంస్కృతిక మరియు భావోద్వేగ అంశాలు దేనికి ప్రాధాన్యత వహిస్తాయి? సామాజిక, సాంస్కృతిక మరియు భావోద్వేగ అంశాలు దేనికి ప్రాధాన్యత ఇస్తాయండి? ఆన్సర్ ఎదుగుదల, డెవలప్మెంట్కి ప్రాధాన్యము వహిస్తాయి. సామాజిక, సాంస్కృతిక మరియు భావోద్వేగపరమైన అంశాలు. ఓకే, ఎదుగుదలకి, డెవలప్మెంట్కి. నెక్స్ట్, క్రింది వారిలో మానసిక శాస్త్రం అనేది ఒక వ్యక్తి యొక్క అపస్మారక మనస్సు యొక్క అధ్యయనము అని ఎవరు చెప్పారు? మానసిక శాస్త్రం అనేది ఏంటండి? ఒక వ్యక్తి యొక్క అపస్మారక అంటే అన్కాన్షియస్ మైండ్. ఓకే, అంటే అపస్మారక అంటే అన్కాన్షియస్ మైండ్ గురించి స్టడీ చేయడం అంటే తెలుసుకోవడమే అని చెప్పేసి ఈ యొక్క మానసిక శాస్త్రం గురించి ఒక డెఫినేషన్ ఇచ్చినటువంటి శాస్త్రవేత్త ఎవరు?
హూ అమంగ్ ద ఫాలోయింగ్ సెడ్ దట్ సైకాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ ది అన్కాన్షియస్ మైండ్ ఆఫ్ అన్ ఇండివిజువల్? ఎవరండి? సిగ్మండ్ ఫ్రాయిడ్. ఓకే, చాలా చాలా ఫేమస్ శాస్త్రవేత్త అండి. మనము ఒక టెక్స్ట్ బుక్లో కూడా చూడవచ్చు సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క ప్రయోగాలు, కుక్క పైన చేసినటువంటి ప్రయోగాలు. సిగ్మండ్ ఫ్రాయిడ్, ఓకే, ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్, సైకాలజీ అనే పదము రెండు డాష్ పదాల నుంచి ఉద్భవించింది. సైకే అంటే ఆత్మ మరియు లోగోస్ అంటే శాస్త్రం. ఓకే, సైకే అంటే ఏంటి? ఆత్మ. లోగోస్ అంటే శాస్త్రము. ఈ రెండు పదాలు ఏ భాష నుంచి ఉద్భవించాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్. గ్రీక్ వర్డ్స్ అండి ఇవి. ఓకే, గ్రీక్ వర్డ్స్. నెక్స్ట్ వన్, సైకాలజీ అనే పదాన్ని రూడాల్ఫ్ జియోకిల్ డాష్లో మొదటగా ఉపయోగించారు. ఎప్పుడండి? ఏ సంవత్సరంలో? సైకాలజీ అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వ్యక్తి ఎవరు? రుడాల్ఫ్ జియోకిల్. ఎప్పుడు ఉపయోగించారు అంటే 1590లోనే ఉపయోగించారండి. ఎప్పుడు? 1590. నెక్స్ట్ వన్, మనస్తత్వ శాస్త్ర విద్య దీన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మనస్తత్వ శాస్త్ర విద్య దేనిని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందండి? ఎడ్యుకేషన్ సైకాలజీ హెల్ప్స్ టు అండర్స్టాండ్ వాట్? వ్యక్తిగత వ్యత్యాసాలు, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తికి మధ్య వ్యత్యాసం ఏ విధంగా ఉంది అనేటువంటి దానిని తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఓకే, అందరూ ఒకేలాగా ఉండరు కదండి, ఒక్కోరు ఒక్కో విధంగా ఉంటారు. నెక్స్ట్, డాష్ పద్ధతిలో అభ్యాసకుడి ప్రవర్తన ఇతర వ్యక్తులచే సహజ పరిస్థితులలో కనిపిస్తుంది. ఎందులో అండి? పరిశీలన పద్ధతిలో. ఓకే, పరిశీలన పద్ధతిలో అభ్యాసకుడి ప్రవర్తన ఇతర వ్యక్తులచే సహజ పరిస్థితులలో కనిపిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, మొదటి మనస్తత్వ శాస్త్ర ప్రయోగశాలను 1879లో వుడ్స్ వద్ద డాష్ వద్ద స్థాపించారు. ద ఫస్ట్ సైకాలజీ ల్యాబొరేటరీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1879 బై వుండ్ ఇట్. ఎవరండి? లైప్జిగ్ అనేటువంటి ప్లేస్లో. ఓకే, లైప్జిగ్ అనేటువంటి ప్లేస్ అండి అది. ఓకే, నెక్స్ట్, తెలివితేటలు మరియు వ్యక్తిత్వం డాష్ చరాంశాలుగా పరిగణించబడతాయి. తెలివితేటలు మరియు వ్యక్తిత్వం డాష్ చరాంశాలుగా పరిగణించబడతాయి. ఆన్సర్ మానసిక చరాంశాలుగా పరిగణించబడతాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అభివృద్ధి ఒక వ్యక్తిలో డాష్ని చూపిస్తుంది. డెవలప్మెంట్ షోస్ డాష్ ఇన్ యాన్ ఇండివిజువల్. ఏం చూపిస్తుందండి? ఆన్సర్ అన్ని విధాలైనటువంటి మార్పులనండి. అభివృద్ధి అనేది ఓవరాల్ చేంజెస్ని ఒక వ్యక్తిలో చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్, పియాజెట్ యొక్క అభివృద్ధిలో 2 నుంచి 7 సంవత్సరాల వయసు డాష్ దశ. పియాజెట్ యొక్క అభివృద్ధిలో 2 నుంచి 7 సంవత్సరాల వయసు డాష్ దశ. ఏం దశ అండి? ముందస్తు కార్యాచరణ. ఓకే, ముందస్తు కార్యాచరణగా మనమైతే చెప్పుకోవచ్చు. ప్రీ ఆపరేషనల్ అంటారు దీన్ని. ఏమంటారు? ప్రీ ఆపరేషనల్ లేదా ముందస్తు కార్యాచరణ. నెక్స్ట్ వన్, అభిప్రాయము వర్సెస్ అపరాధము అనేది ఎరిక్సన్ యొక్క మానసిక సామాజిక దశల అభివృద్ధి యొక్క డాష్ దశ. ఇనిషియేటివ్ వాజ్ గిల్ట్ ఈజ్ ద డాష్ స్టేజ్ ఆఫ్ ఎరిక్సన్స్ సైకలాజికల్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్. ఏంటంటే ఎన్నవ దశ అండి మరి ఇది? 3వ దశ. అభిప్రాయం వర్సెస్ అపరాధం అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, డాష్ అభివృద్ధి యొక్క జోన్ అనేది ఒక వ్యక్తి నిపుణుల మార్గదర్శకత్వంతో చేయగలిగిన సామర్థ్యాల పరిధిని సూచిస్తుంది, కానీ వారు ఇంకా స్వతంత్రంగా నిర్వహించలేరు. ఏంటది? సన్నిహిత అభివృద్ధి అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ప్రాక్సిమల్ అంటారు దీన్ని, సన్నిహిత అభివృద్ధి. నెక్స్ట్ వన్, డాష్ అనేది వ్యక్తిత్వానికి సంబంధించిన ముఖ్యమైన భాగము. ఇది వారసత్వంగా వచ్చిన లక్షణాల ద్వారా నిర్ణయించబడుతుంది. ఏంటండి? స్వభావము. టెంపర్మెంట్ అనేది ఒక వ్యక్తికి
ఆ, వారసత్వంగా వచ్చిన లక్షణాల ద్వారా నిర్ణయించబడుతుంది. ఒక వ్యక్తి టెంపర్మెంట్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. ఇప్పటికే ఉన్న మన పథకాల్లోకి కొత్త సమాచారాన్ని తీసుకునే ప్రక్రియని ఇలా అంటారు. ఇప్పటికే ఉన్న మన పథకాల్లోకి కొత్త సమాచారాన్ని తీసుకునే ప్రక్రియని ఏమంటారండి? సమీకరణ. ఓకే, సమీకరణ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్, గుర్తింపు యొక్క ప్రయోజనాలలో డాష్ ఒకటి. గుర్తింపు యొక్క ప్రయోజనాలలో డాష్ ఒకటి ఏంటది? ఆత్మవిశ్వాసము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది గుర్తింపు యొక్క ప్రయోజనాలలో ఒకటి. డాష్ ఈజ్ వన్ ఆఫ్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఐడెంటిటీ. ఏంటది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆర్ ఆత్మవిశ్వాసము తెలుగులో. నెక్స్ట్ వన్. డాష్ అనేది ఒత్తిడి మరియు ఉద్రేకం ఉండే సమయం. డాష్ అనేది ఒత్తిడి మరియు డాష్ ఈజ్ ఏ పీరియడ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రామ్. కౌమార దశ అండి, టీనేజ్ అంటాం కదా, చాలా చాలా ముఖ్యమైన దశ అండి ఇది. ఈ దశలోనే ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది, ఉద్రేకానికి గురయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉండేటువంటి దశ అండి ఇది, కౌమార దశ. నెక్స్ట్ వన్. జేబీ వాట్సన్ వాజ్ అసోసియేటెడ్ విత్ ద థియరీ ఆఫ్. జేబీ వాట్సన్ ఈ సిద్ధాంతాలతో సంబంధం కలిగి ఉన్నాడు. ఏం సిద్ధాంతం అండి? ఆన్సర్ ప్రవర్తనవాదము, బిహేవియరిజం. ప్రవర్తనవాదం అనే సిద్ధాంతంతో సంబంధం కలిగిన వ్యక్తి ఎవరండి? జేబీ వాట్సన్. నెక్స్ట్ వన్. అసోసియేషన్ సిద్ధాంతాలను డాష్ సిద్ధాంతాలను కూడా అంటారు. అసోసియేషన్ సిద్ధాంతాలను ఏం సిద్ధాంతాలు అంటారండి? S2R సిద్ధాంతాలు అంటారు. ఏమంటారు? S2R సిద్ధాంతాలు. నెక్స్ట్ వన్. జర్మన్ పదం గెస్టాల్ట్ అంటే ఏంటి? గెస్టాల్ట్ అంటే ఏమిటి? ఆన్సర్ ఆకృతీకరణ, కాన్ఫిగరేషన్. ఆకృతీకరణ అనే పదంతో పిలుస్తాము. నెక్స్ట్ వన్. రాబర్ట్ గాగ్నే ప్రతిపాదించిన అభ్యాసన యొక్క వర్గీకరణను ఇలా అంటారు. రాబర్ట్ గాగ్నే ప్రతిపాదించిన అభ్యాసన యొక్క వర్గీకరణను ఇలా అంటారు. ఏమంటారండి? క్రమానుగత అభ్యాసము, హైరార్కియల్ లెర్నింగ్ అనే పేరుతో పిలుస్తారు. క్రమానుగత అభ్యాసము. నెక్స్ట్, మోటివేషన్ ఈజ్ అ డాష్ టువర్డ్స్ లెర్నింగ్. అంటే అభ్యసించడం పట్ల ప్రేరణ అనేది డాష్. ఏమంటారండి? ఒక ధోరణి, అండ్ ఓరియంటేషన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. క్రమానుగతంలో లేదా క్రమానుగతిలో బాహ్య ప్రేరణ అనేది డాష్ అవసరాలతో సమానంగా ఉంటుంది. అయితే అంతర్గత ప్రేరణ గౌరవం మరియు వ్యక్తిగత వాస్తవీకరణ అవసరాలతో ఏకీభవిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, భద్రత లేదా సేఫ్టీ. సేఫ్టీ అవసరాలతో. క్రమానుగతిలో బాహ్య ప్రేరణ అనేది భద్రతా అవసరాలతో సమానంగా ఉంటుందండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. అభ్యసించడంలో డాష్ పద్ధతి సరైన సమాధానానికి ప్రాముఖ్యత ఇస్తుంది. డాష్ పద్ధతి ఏంటది? రేఖీయ కార్యక్రమం, లైనర్ ప్రోగ్రామింగ్. లైనర్ ప్రోగ్రామింగ్. నెక్స్ట్ వన్ చూద్దాం. బోధించడం అంటే విద్యార్థులను అభ్యాసంలో నిమగ్నం చేయడమే. కాబట్టి బోధించడంలో డాష్ ఉపాధ్యాయునికి ఒక సవాలు. ఏంటి అది సవాలు? క్రమశిక్షణను కాపాడడం, మెయింటైనింగ్ డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన దగ్గర ఎన్ని ఉన్నా కూడా, ఎన్ని బోధనోపకరణాలు ఉన్నా కూడా క్రమశిక్షణ అనేది లేకపోయినట్లయితే, డిసిప్లిన్ అనేది లేనట్లయితే ఎన్ని చెప్పినా కూడా వేస్ట్, స్టూడెంట్స్కి అర్థం కాదు. ఓకేనా? గమనించాలి. సామాజిక అభ్యాస సిద్ధాంతము వీరిచే అభివృద్ధి చేయబడింది. సోషల్ లెర్నింగ్ థియరీ వాజ్ డెవలప్డ్ బై. ఎవరు అభివృద్ధి చేశారండి సామాజిక అభ్యాస సిద్ధాంతాన్ని? ఆల్బర్ట్ బంధూరా అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త. నెక్స్ట్ వన్. వ్యక్తికి ప్రత్యేకతను అందించే ప్రత్యేక లక్షణాన్ని డాష్ అంటారు. వ్యక్తికి ప్రత్యేకతను అందించే ప్రత్యేక లక్షణాన్ని ఏమంటారండి? ప్రధాన.
కార్డినల్ అంటారు, ప్రధాన లక్షణం అంటారు. వ్యక్తికి ప్రత్యేకతను అందించే ప్రత్యేక లక్షణాన్ని ప్రధాన లక్షణం అంటారు. ఓకే, నెక్స్ట్ వన్. నిశ్చయత అనేది దీనికి చెందిన వ్యక్తిత్వ కోణము. నిశ్చయత అనేది దీనికి చెందిన వ్యక్తిత్వ కోణం. దేనికి సంబంధించిందండి? బహిర్ముఖులు, ఎక్స్ట్రోవర్ట్స్. ఓకే, ఎక్స్ట్రోవర్ట్స్. ఇంట్రోవర్ట్స్ అంటేనేమో ఏంటి, ఎక్కువగా మాట్లాడరండి, సిగ్గుపడతా ఉంటారు. ఓకే, ఎక్కువ వాళ్ళు ఏవి ఫీలింగ్స్ అన్ని షేర్ చేసుకోలేరు. బట్ ఎక్స్ట్రోవర్ట్స్ అలా కాదు, ఏది ఉంటుందో ముఖం పైన చెప్పేస్తూ ఉంటారు. చూడండి, కొంతమంది ఏమనుకున్నా మంచిదే అని చెప్తుంటారు కదా, వారిని ఎక్స్ట్రోవర్ట్స్, బహిర్ముఖులు అంటారు. అంటే నిశ్చయత అనేది దీనికి చెందిన వ్యక్తిత్వ కోణం, అంటే ఎక్స్ట్రోవర్ట్స్కి. ఓకే, బహిర్ముఖులకి. అకార్డింగ్ టు సిగ్మండ్ ఫ్రాయిడ్, ఫాలిక్ స్టేజ్ ఈజ్ అన్ స్టేజ్ బిట్వీన్ ద డాష్ ఇయర్స్. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారము ఫాలిక్ దశ అనేది డాష్ సంవత్సరాల మధ్య ఉండే దశ. ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క స్టేజెస్, ఏజ్ ఆఫ్ స్టేజెస్ ఉంటుంది కదండి, కంపల్సరిగా ఒక క్వశ్చన్ దిగుతుందండి. 1 or 2 క్వశ్చన్స్, ఇంకెక్కువ కూడా రావచ్చు ఇది. ఓకేనా? మరి ఏ దశలను ఫాలిక్ దశగా పేర్కొన్నారు? 3 నుంచి 6 సంవత్సరాల దశని ఫాలిక్ దశగా పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్. థార్నడైక్ ఆలోచనల ఆధారంగా ప్రజలను డాష్ వర్గాలుగా వర్గీకరించారు. థార్నడైక్ ఎన్ని వర్గాలండి? 3. సోషాలజీకి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఓకే, 3 వర్గాలు. నెక్స్ట్, ప్రాజెక్ట్ పద్ధతి వీర్చే సూచించబడింది. ద ప్రాజెక్ట్ మెథడ్ వాజ్ సజెస్టెడ్ బై హూమ్? కిల్పాట్రిక్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. డాష్ అనేది సమాచారాన్ని పొందడం, నిల్వ చేయడము, నిలుపుకోవడం మరియు తర్వాత తిరిగి గుర్తు చేసుకోవడం వంటి మానసిక ప్రక్రియలను ఏమంటారండి? జ్ఞాపక శక్తి అండి, మెమరీ. అది ఒక విషయాన్ని గుర్తుంచుకోవడం, గుర్తు తెచ్చుకోవడం. ఓకేనా? అలాగే గుర్తుంచుకునేలా చేయడం. మనము కొన్ని విషయాలు ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన విషయాలను పదే పదే గుర్తు చేసుకుంటాం కదా, దాన్ని నిల్వ చేసుకుంటాం అలాగే. సో అదొక మెమరీ, జ్ఞాపక శక్తి. నాయకత్వ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. డాష్ రిఫ్లెక్ట్స్ లీడర్షిప్ క్యాపబిలిటీ. ఏంటండి? విశ్వసనీయత. అంతే కదండి. ఒకరి వద్ద ట్రస్ట్గా ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారండి. ఓకేనా? ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్లో ఉండే లీడర్ని ఆ గ్రూప్ మెంబర్స్ ఎప్పుడైతే నమ్ముతారో, వారిపైన విశ్వాసం చూపిస్తారో, అప్పుడు మాత్రమే ఆ లీడర్ సక్సెస్ఫుల్గా ఉంటారు. ఎప్పుడైతే నమ్మకం కోల్పోతారో ఆ లీడర్ యొక్క అస్తిత్వం అనేది కోల్పోతారు. ఓకేనా? అది నాయకుడికి ఉండాల్సినటువంటి మెయిన్ క్యాపబిలిటీ లేదా లక్షణం ఏంటి అంటే విశ్వసనీయత, ట్రస్ట్ వర్తినెస్ అంటారు దీన్ని. ఓకే, నెక్స్ట్ వన్. ప్రచలక నిబద్ధత వీరి ద్వారా అభివృద్ధి చేయబడింది. ప్రచలక నిబద్ధత ఎవరి చేత అండి? ఆన్సర్ బిఎఫ్ స్కిన్నర్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త ప్రచలక నిబద్ధతను ప్రతిపాదించడము జరిగింది. నెక్స్ట్ వన్. ఎంఎంపిఐ యొక్క పూర్తి రూపం ఏమిటి అంటే వ్యక్తిత్వ లక్షణాల అంచనా పరీక్ష. చూద్దాం. ఎంఎం అంటే ఏంటండి? మిన్నెసోటా బహుళ దశ వ్యక్తిత్వ సమగ్ర జాబితా. అంటే మిన్నెసోటా మల్టీ ఫేసిక్ పర్సనాలిటీ ఇంటర్వరీ. ఓకే, ఇన్వెంటరీ. మిన్నెసోటా మల్టీ ఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. నెక్స్ట్ వన్ చూద్దాం. రోర్సాచ్ ఇంచ్ బ్లాంక్ పరీక్ష. రోర్సాచ్ ఇంచ్ బ్లాంక్ పరీక్ష డాష్ చిత్రాలను కలిగి ఉంటుంది. ఎన్ని చిత్రాలను కలిగి ఉంటుందండి? ఆన్సర్ మొత్తం 10 చిత్రాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్. తక్కువ స్వాదించడం అనే పదానికి అర్థం ఏంటి? తక్కువ సాధించడం ఏంటండి? ఊహించిన పనితీరు కంటే పేలవంగా ఉండేది. నెక్స్ట్ వన్. సృజనాత్మకత అనేది డాష్ ఆలోచన. ఆన్సర్
వైవిధ్యమైనది. అంతే కదా అండి. వైవిధ్యమైన దాన్నే సృజనాత్మకత అంటారు, క్రియేటివిటీ. ఓకే. నెక్స్ట్, ప్రత్యేక అవసరాలున్న పిల్లలు వీటిని కలిగి ఉండవచ్చు. ఏం కలిగి ఉంటారండి? సో ఆలస్యమైన అభివృద్ధి, కొంచెం డెవలప్మెంట్ అనేది లేట్గా అవుతుంది. ఓకే. సో గైస్, ఇంతటితో మనము 50 ప్రశ్నలను చూసామండి. నెక్స్ట్ క్లాస్లో మీరు కావాలంటే నెక్స్ట్ 50 కూడా ప్రొవైడ్ చేస్తాను. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. 3 పార్ట్లుగా మనం దీన్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఈ యొక్క సిరీస్ మీకు నచ్చినట్లయితే అప్ టు ఎగ్జామ్ వరకు కంటిన్యూ చేద్దామండి. డిపెండ్స్ ఆన్ యూ. మీరు సపోర్ట్ చేస్తేనే ఇది సక్సెస్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తానండి. పర్ఫెక్ట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది. అది కూడా మీరే చెప్తారు ఆ క్లాస్ విన్న తర్వాత. ఫస్ట్ ఈ 3 పార్ట్స్ అయిపోయిన తర్వాత చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తాను. చాలా చాలా బాగుంటుంది. దాన్ని మన కోర్సులో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికి వరకు ఎవరైతే తీసుకున్నారో వారందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? సో ఇదండి అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.